తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. రేఖ గారు, సో ఇంత అంటే రాజకీయ జీవితం పక్కన పెడితే ఒక మంచి గొప్ప జీవితాన్ని చూశారు. హస్బెండ్ వైఫ్ కావచ్చు, మీ ఫ్యామిలీ వైఫ్ కావచ్చు. అంటే మమ్మల్ని ఒక అంటే కాలం మమ్మల్ని కలిపిందన్న. ఆయన ఎక్కడున్నాడో నేను ఎక్కడున్నానో ఒక ఎడ్యుకేషనల్ సెంటర్ ద్వారా మేము కలవడము, అది యాదృచ్ఛికమైనా కూడా ఈరోజు ఒక ఈ స్టేజ్కి నేను ఒక గుర్తింపు పొంది దేశ విదేశాల్లో కూడా కొండా సురేఖ అనే పేరు నాకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకే 100%. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ నన్ను బావా అని పిలుస్తారు. యూనివర్సల్ బావ అందరికీ కూడా వాళ్ళు డైరెక్ట్ బావానే అని పిలుస్తారు. బావ అంటారు. ఒకవేళ మేము పోతే కట్నాలు పెడతారు, పైసలు పెడతారు, బట్టలు పెట్టడమే కాదు డబ్బులు కూడా పెడతారు. వద్దంటే లేదు లేదు మా ఇళ్ళల్లో తీసి పెడతాం మా ఆడబిడ్డలకి, మీరు తీసుకోవాలంటారు. చాలా సింపుల్ గా ఉంటారు. పెద్దగా బిల్డప్ చీరలు, బంగారాలు, వజ్రాలు ఎప్పుడు చూడలేదు. అంటే మా ఆయన అదే అంటాడు, నీకు వచ్చిన పేరే దాంతో నువ్వు సింప్లిసిటీకి ఉంటావు కాబట్టి. నేను ఎప్పుడన్నా జోక్ అడుగుతా అన్నట్టు, నాకు ఒక డైమండ్ గాజులన్నా ఏమన్నా చేపియరా, ఎప్పుడన్నా ఒకసారి అన్న అడిగినరా ఈ నగ కావాలి ఆ నగ కావాలి అంటే, నువ్వు ఏది లేకుండా ఉంటేనే నీకు ఈ పేరు ఉంది, నువ్వు ఏ వేసుకున్నా కూడా నీకు ఆ పేరు ఉండదు. ఈరోజు రాజకీయాలలో నీకు ఇంత మంచి పేరు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ నువ్వు నీ సింప్లిసిటీగా నువ్వు ఉండడమే. ఒకరోజు రెడ్డి గారు కూడా అంతే, అప్పటి నుంచి ఇప్పటికి అదే సింప్లిసిటీ. మీ మెల్లో చైన్ తప్పితే నేను ఎప్పుడు హడావుడిగా డైమండ్ ఎప్పుడన్నా బోనాలు కానీ అట్లాంటివి అయినప్పుడు అట్లాంటి తప్ప నా బిడ్డ ఫోర్స్ వేస్తుంది, అప్పుడు వేసుకుంటా తప్పితే ఇంకా తక్కువ. చీరలు కూడా అంతే చాలా సింపుల్ హెవీ హెవీగా. నేనన్న 6,000-7,000 మ్యాక్సిమం 10,000 దాటిందంటే నాకు ఇంకా మనసు ఒప్పదు ఆ చీర కొనడానికి. అది వేసుకుంటే నాకే బరువు అనిపిస్తుంది అన్నట్టు ఆ రేంజ్ పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఇది నచ్చింది అనుకోండి, ఈ శారీ నాకు నచ్చే రేట్లో ఉందనుకోండి, ఇందులో నాకు నచ్చిన కలర్స్ అన్నీ తీసుకుంటా. చాలామంది ఒకటే తీసుకోనుకుంటారు, కానీ ఈ డిజైన్లో నాకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకుంటా. అందరు అదే అంటారు, ఎందుకు అట్లా తీసుకుంటావు అంటే నాకు అదొక అలవాటు అన్నట్టు. ఈ డిజైన్లోనే నాకు 10 చీరలు ఉన్నాయనుకోండి, 10లో ఒక 5 కలర్లు నచ్చితే 5 తీసేసుకుంటా నేను. అట్లా తీసుకొని పెట్టుకుంటా అన్నట్టు. కొనను అస్సలు కొనను. చాలా సింపుల్ గా ఉంటారు. చీరలు అంతే ఉంటాయి, జ్యువెలరీ వేసుకోరు, డైమండ్స్ వేసుకోరు, మట్టి గాజులు మంచిగా వేసుకుంటారు నిండుగా. ఇంక ఈ మధ్యలో తగ్గించాను, ఇంకెక్కువ వేసుకునేదాన్ని. ఈ మధ్యలో కొంచెం అంటే ఇక మాకు ఓల్డ్ ఏజ్ వస్తా అంటే మాకు కొంచెం ఇరిటేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తగ్గించాను. లేకపోతే డజన్ వేసుకునేదాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అదే చాలా సింపుల్ గా ఉంటారు. ఆ బొట్టు పెట్టుకోవటం, కుంకుమ పెట్టుకోవటం కానీ, తాలిబొట్టు వేసుకోవటం కానీ చాలా సింపుల్. అంటే అందరూ తాలిబొట్లు కూడా వాళ్ళ హస్బెండ్స్ పెట్టిన అంటే చెడగొట్టి కొత్తగా చేయించుకున్నావా ఎవరినైనా అడగండి, ఎవరు ఒరిజినల్ హస్బెండ్ కట్టిన తాలిబొట్లు ఇప్పుడు ఎవరి దగ్గర ఉండవు. బట్ కానీ నేను అవే ఉంచుకున్నా ఇప్పటి వరకు. గ్రేట్. ఎవరు నమ్మరు, చాలా మంది అదే చూస్తారు కదా. ఇగో ఇవి మురళి గారు కట్టినవి, అవి ఆయన కట్టినవి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? మాదా 37-38. ఇప్పుడు మే 29th ఉంది మ్యారేజ్ డే. మళ్ళీ 87లో 39 కావచ్చు. 39. గ్రేట్ అండి. కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వచ్చు చాలా మంది లేడీస్ మిమ్మల్ని చూసి. అవును కాదు, అది చెడగొట్టుకున్నాక అవి వేసుకుంటే అది ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? మనకు భర్త చేతులతో కట్టింది వేసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది. అట్లాంటప్పుడు మీకు చేయించుకోవాలంటే వేరే చేయించుకోండి, వేరే డెకరేటివ్గా వేరే చేయించుకొని ఫంక్షన్లకు గింక్షన్లకు వెళ్ళినప్పుడు అవి వేసుకోండి. బట్ ఇవి చెడగొట్టి అంటే వాళ్ళకి ఏంటంటే ఇది అందులో కలిపి చేయించు, ఎందుకు కలపాలి? మీ ఇష్టం ఉన్న డిజైన్ మీరు చేయించుకోండి, మీ ఒరిజినల్ ఏవైతే ఉన్నాయో అట్లనే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది మా పని వాళ్ళు కూడా హస్బెండ్ చనిపోయాక వీళ్ళు అమ్మేస్తారు పాపం డబ్బుల కోసం. నేను అదే తిడతా, మీరు ఎందుకు అమ్ముతారు? దాచిపెట్టుకోవాలి అవి. ఆయన లేనంత మాత్రాన ఆయన కట్టిన తాళి జ్ఞాపకంగా ఉండాలి కదా అని చెప్పేసి ఎవరు పాటిస్తున్నారు అసలు నిజంగా. గ్రేట్ మురళి గారు, మీరు కూడా మనకి ఇన్ని డబ్బులు వచ్చేసాయి, ఇంత ఆస్తులు వచ్చేసాయి, ఏమంటాడు తెలుసా, కొంచెం స్టైల్ గా మారిపోవాలి ఈ రోజు నేను చెప్పే హస్బెండ్ కూడా కాదు, మీరు కూడా గ్రేట్. అంటే ఈయన ఏమంటాడంటే, నా ఏదన్నా మామూలుగా చావు పుట్టుకల విషయం వచ్చిన
నేనెన్నడు చచ్చిపోవాలి, నీ తాళి చాలా గట్టిది, నేను అప్పుడప్పుడే పోను అంటాడు అన్నట్టు. నీ తాళి చాలా గట్టిది, నీ బొట్టు తాళి చాలా గట్టిది అంటాడు. నిజంగా ఆ రోజు నా పాప 4 ఏళ్ళు అన్న ఆయన ఫైరింగ్ అయిన రోజు, దాని కళ్ళ ముదట జరిగింది. ఆ రోజు ఆయన కోసమే రిటర్న్ అయినా, లేకపోతే నేను దారి దొరికింది ఈయనకి. ఆ దారిలో వెళ్ళిపోతుంటే ఈ పోర్ని కాలవండ్రా అని చెప్పేసి 3-4 ఫైరింగ్ చేసే వరకు పాపని కాల్చారు అనుకొని వెనక్కి వచ్చాడు. ఈ అంత లోపల పాపని తీసి గోడవతలు ఇసిరేశారు. ఈయన వాళ్ళకి దొరికిపోయిండ్రు అన్నాడు, లేకపోతే దొరకకపోవు. ఆ పాప కళ్ళ ముందట అసలు ఆ ఊరోళ్ళు అయితే వారం రోజులు పిల్లలు స్కూళ్ళకి పోకుండా జ్వరాలు వచ్చి పడుకున్నారు. అంతా ఒక ఇంగ్లీష్ మూవీ టైప్లో జరిగింది అసలు అదంతా కూడా. అందరు తలుపులు పెట్టుకున్నారు, కిటికీలోంచి చూస్తాను, ఒక్కొక్క తలుపు కొట్టడము దిగడము, ఎవరు తలుపు తీసుడు లేదు. ఆఖరికి అందరు పడిపోయి ఈయన కింద పడిపోయినాక ఇక చచ్చిపోయింది అనుకొని ఊరంతా వచ్చి చుట్టూ నిలబడ్డది. నేను ఇంట్లో ఉన్నా. ఒక అబ్బాయి వచ్చి అప్పయ్య చచ్చిపోయిండు. అప్పయ్య అంటే నాకు అర్థం కాలే, బాబాయో అట్లా అంటాం కదా మనం, చిన్న అని అంటాం. అప్పయ్య పడిపోయిండు, అప్పయ్య చచ్చిపోయిండు అంటే అప్పయ్య ఎవరు అంటే అప్పయ్యని కాల్చేసిండ్రు అని అన్నాడు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఇంకా నేను కూర వండుతున్నా, తను వస్తున్నాడని చికెన్ అత్తమ్మ కలిపిస్తే వండుతున్నా. గబుక్కుని దిగేసి ఇంకా నేను ఉరుక్కొచ్చిన. ఆ జనాలు నన్ను పట్టుకొని పోనిస్తలేరు. పోలీసులు రావాలి, నేను చచ్చిపోయినా నువ్వు ముట్టుకోవద్దు అంటారు. వాళ్ళందరినీ నెట్టేసుకొని కొట్టి నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, చనిపోతే ఒక కాలేమో స్ట్రైట్ పెట్టాడన్న, ఈ కాలేమో ఇటు ఫోల్డ్ చేసి పెట్టాడు, ఇది స్ట్రైట్ పెట్టాడు. చనిపోతే ఇది కూడా ఇటు పడిపోవాలి కదా కాలు. నాకు అది చూసినాక డౌట్ వచ్చింది, ఆయన చనిపోలేదు అనేది కన్ఫర్మ్ అయ్యింది. వాళ్ళందరినీ నెట్టుకొని పోయి ఇట్లా పెట్టుకున్నాడు. ఎదురెండ పడుతుంది, కరెక్ట్ 10:30 జనవరి ఎండ ఎట్లా ఉంటుంది అది 10:30 ఆ ప్రాంతంలో. అది మెల్లగా చేయి తీస్తూ ఉంటే నా గొంతుని మెల్లగా కలిసిలేదు. వాళ్ళు పోయినరా అని అన్నాడు. ఇక వాళ్ళు ఎవరో ఏమో నాకు తెలీదు. 1-2 నిమిషాలు నేను ముందు వచ్చినా కష్టమే ఉండవు. వాళ్ళు జస్ట్ వాళ్ళు పోయినరట, నేను వచ్చి ఈయన లేపి బతికే ఉన్నాడు అని అరుస్తున్నా. వాళ్ళు ఉంటే మళ్ళీ నెక్కుచ్చి కొట్టేసేటోళ్ళు. లక్ ఏంటంటే ఆ గ్యాప్ అనేది, వాళ్ళు ఆపిన గ్యాప్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ఇక ఎవరు లేరు, దగ్గరకు వస్తే లేరు. ఇంకా నేను ఒక్కదాన్ని ఇట్లా 2 చేతుల కింద చేయేస్తే ఆయన బలం కొంత పెట్టి లేస్తే డ్రైవర్ లేడు. ట్రాక్టర్ ఉండే అక్కడ, ట్రాక్టర్లో వేసి ఇంకా తీసుకొస్తూ ఉంటే ఇంకా బ్లీడింగ్ ఎక్కువైపోతుంది అది ఎత్తేస్తూ ఉంటే. మధ్యలో మంచినీళ్ళు అడిగిండు ఊర్లోనే, అసలు పోయకూడదంట నీళ్ళు పోసాం. ఇక గేట్ వరకు వచ్చే వరకు ఇప్పుడు ఏ ప్రోగ్రామ్కి ఈయన వచ్చాడో ఆ లేడీస్ ఒక ఫియట్ కార్ తీసుకొని వస్తున్నారు. ఇంకా గేట్ పడింది, రైల్వే గేటు. నేను ఇందులోంచి దుంకి అటు దాటిపోయి వెళ్ళి వాళ్ళని కాలు మొక్కడం స్టార్ట్ చేసిన. మీ బండి ఇవ్వండి, మా ఆయన చచ్చిపోతాడు ఇట్లా అని అంటే, అయ్యో మేడం అట్లా అడగకండి, ఆయనకు వస్తే సార్ ప్రోగ్రామ్కి మేము వస్తాము తీసుకుపోండి అని ఇంట్లో నుంచి అందులోకి షిఫ్ట్ చేసినాము. నా మీద తల పెట్టి ఆయన వెనక సీట్లో కూర్చోబెట్టి ఇంకా ముందట అది పోతుండే ఏమైందంటే హార్న్ స్టక్ అయిపోయింది. వాడు ఏదో చేయబోయి ఆ వైర్ కూడా వేకిండు. ఇంకా హార్న్ లేదు, పోతుంటే హార్న్ అనడానికి లేదు. ఇక ఇంట్లోన్న పిల్లోడే జరగండి అనుకుంటా సండే ఎంజిఎంకి తీసుకుపోయినాం. ఎవరు లేరు డాక్టర్స్. షేవింగ్ ఒకటి చేసిండ్రు, ఎక్స్రేలేనా ఇప్పుడు సీటీలు ఇట్లా లేవు కదా, ఎక్స్రే తీద్దామనేసరికి టైం కరెంట్ పోయింది. కరెంట్ పోతే మళ్ళీ కరెంట్ ఆఫీస్కి పోయి కరెంట్ ఆన్ చేయించి మళ్ళీ తీసినాక లేదు హైదరాబాద్ తీసుకుపోవాలి అని అన్నారు. అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చే వరకు 5:30 అయిందన్న. 5:30 ఊర్లోకి రాకముందు అయితే మొత్తము ఇక్కడికి వచ్చే వరకు 7-7:30 అయింది. గంట మళ్ళీ ట్రాఫిక్లోనే గంటన్నర పట్టింది. గతం ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఇంకా అక్కడ హాస్పిటల్కి వెళ్తే లేదు ఇది మెడికల్ లీగల్ కేసు మేము పట్టుకోము అని చెప్పి ఇక ఆఖరికి మళ్ళా వాళ్ళతోటి వీళ్ళతోటి ఫోన్లు చేపించి బెడ్స్ లేవంటారు, లేకపోతే ఎవరు ముట్టుకోరు, ఎవరు ట్రీట్మెంట్ ఇయ్యరు. అప్పటికే కన్నింత వాసిపోయింది తగిలి. ఇక ఆఖరికి ఒక పేషెంట్ లోపల చనిపోయినాక అప్పుడు ఈయనను స్ట్రెచర్ నుంచి లోపలికి షిఫ్ట్ చేసింది. సో ప్రజలు అంటే వాళ్ళ ఆశీర్వచనాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అంటే ఇంత దూరం రావాలంటే మామూలు విషయం కాదు. అంటే ఎవరికైనా ఒక లీడర్ ఉంటాడన్న. ఏ లీడర్ లేకుండా స్వతహాగా ఒక బీసీగా ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతం నుంచి ఈ స్థాయికి ఆయన రాగలిగినాడు అని అంటే దాని వెనకాల ఆయన ఎంత కృషి, ఆయన పట్టుదల అదంతా ఉందో ఒకసారి ఆలోచించాలి. ఎవరికైనా ఒక గాడ్ ఫాదర్ అనేవాడు ఉంటాడు, కానీ
కానీ ఈయనను అనగదొక్కేదానికి చాలామంది దొరలు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఎదిరిగి ఇక్కడి వరకు రాగలిగాడు అంటే ఇట్స్ నాట్. ఫ్యూచర్ గోల్స్ ఏంటి మురళి అన్న, ఇంకా ఏం చేయాలని రాజకీయాల్లో కానీ లేకపోతే? అన్న నాకు స్వతహాగా కోరికలు ఉండే అన్న. నాకు బీదులకు బాగా సాయం చేస్తాను. చెప్పాను నీ ఆడికి జాతీయ జెండా ఎత్తా నేను. అంటే కొంచెం లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుంది కదా, అట్లా అంటారు. లేనోడు లేని పద్ధతిలో ఉన్నాడు, ఉన్నోడు ఎదిగిపోతున్నాడు. ఎదిగిపోతున్నాడు. మన పరిస్థితి ఏందన్నా, ఎలా ఇల్లు ఇస్తుండు, నేను విమర్శించుడు కాదు, ఇల్లు ఇస్తుండు. 100 గజాలు ఉంటేనే ఇల్లు ఇస్తుండంటే వాళ్ళు 50 గజాలలో చీరలు కట్టుకొని ఉంటుండ్రు ఇంటి చుట్టూ. ఆ రేకుల షెడ్డు ఏడా ఇబ్బంది పెడుతుందో అని వాళ్ళ పరిస్థితి ఏంది, తప్పు కదన్న అది. ఇంకా ప్రజలకు మంచి చేయాలి, అదే మీ తపనంతా. రాజకీయాల్లో ఉన్నా ఉండకపోయినా నేను ప్రజలకు మంచి చేయటం. రాజకీయాల మీద నాకు ఇంపార్టెన్స్ ఇవ్వన్న, అవే వస్తాయి. నేను ఒకరి దగ్గరికి పోను, నేను లాబింగ్ అనేది తెలియదు అన్న మొదటి. నేను పోను. నేను ఇప్పటివరకు గాంధీ భవన్ పోయిందే 3 సార్లు. రాజశేఖర్ అని ఉన్నప్పుడు రెగ్యులర్ పోయేది. నన్ను టీఆర్ఎస్ ఉన్నప్పుడు హరీష్ అన్న బతిలాడేది, మావాడు తాండు ఒక్కసారన్నా మీటింగ్కి వచ్చేయి, మావాడు తాండు ఒకసారన్నా మీటింగ్కి వచ్చేయి అంటే ఒక్కసారి పోయినా. ఏది టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీటింగ్. అజాత శత్రువులే అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు ఎవరు కూడా. సో ప్రజలు కూడా అదే విధంగా చూస్తారు. మురళి అన్న దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది, ఆయన చేతనైంది ఆయన చేస్తాడు, సహాయం కూడా అనేది ఒక పేరే ఉంది. ఆ పేరుని అలానే కొనసాగించుకోవాలని, మీరు కూడా అలానే దేవుడి ఆ బ్లెస్సింగ్స్తో ఇన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సో 60 దాటినా కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఇలానే ఉండాలి. డైట్ ఏం ఫాలో అవుతా మీరు? లేదన్న, ఏది ఉంటే తింటారు, ఏది ఉంటుంది. అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా, ఎక్సర్సైజ్ చేస్తారు అంతే. వాకింగ్ చేసేదాన్ని 5 నేను కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను, ఈయన చేస్తారు. ఇప్పుడు కూడా చేస్తాను. నేను చేయడం మానేసా మంత్రి అయిన కంచి, లేకపోతే రోజు 5 నేను కిలోమీటర్లు. గెస్ట్ హౌస్లో బాగా చేస్తాను. గెస్ట్ హౌస్ పోతా. మా అమ్మ ఊళ్ళో వ్యవసాయం కోసం ఆడ ఉంటే ఇబ్బంది అని వరంగల్ పట్టుకొచ్చుకున్నా. చెప్పాను 1,20,000 పెట్టి ఎకరం కొంటే ఇప్పుడు 70,000 గజం అయింది అది. 9 ఎకరాలు. ఓకే, అట్లా నాకు కలిసి వస్తాయన్న. మంచి చేస్తే కలిసి వస్తుంది. భూమి అంటే పిచ్చి, జాగ అంటే పిచ్చి. ఈయనకు ప్రాపర్టీస్ అంటే భూములు కొంటాడు, జాగాలు కొంటాడు అంతే తప్పితే బిల్డింగులు కొని ఇన్కమ్లు వచ్చి అట్లా సోర్స్లు వచ్చేటి కొనమంటే అసలు కొనడు. భూమి రేపు ఇవాళ ఇంత ఉంటే దానికి డబుల్ వస్తుంది మనకి. ఓకే. అయితే నా బిడ్డ ఒక టీవీ కొన్నదన్న. అప్పుడు ఫస్ట్లో వచ్చేటి ఇట్లా కింద వరకు బాక్స్ అప్పుడు స్టార్టింగ్లో వచ్చినాయి టీవీ. 1,00,000 రూపాయలు, 1,05,000 ఎంతో ఆ టీవీకి. నా బిడ్డ అడిగినందుకు బిడ్డకు కొనియాలే కదా అని చెప్పేసి కొనిచ్చిండు. ఇప్పుడు అది ఎక్కడో ఉంది, ఇక్కడో ఇప్పటికి ఉంది ఆ టీవీ. అది కనపడ్డప్పుడు అలా అంటాడు, ఆ 1,00,000 పెట్టి ఆ రోజు 5,000 10,000 ఎకరం ఉంటుంది, కొనుంటే ఇప్పుడు ఈ రోజుకి ఎన్ని కోట్లు అయ్యి ఉండేది. ఇప్పుడు దాన్ని 500 కూడా పడుకున్నాడు కదా, అంతే కదా. సూపర్ అన్న, మీ ఆలోచనలు అప్పుడు అలానే ఉండేవిలే, భూముల మీద ఎక్కువ పెట్టేవాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.